హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి ఎంతో ఇష్టమైన స్నాక్ పానీపూరి అండి. పానీపూరిని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పూరి చేయాలంటే కొంచెం టైం పడుతుందండి. ఇంట్లో పూరి చేయలేనప్పుడు బయట పానీపూరి చిప్స్ అమ్ముతారు, అవి తెచ్చుకుని ఇంట్లోనే స్టఫింగ్ కోసం కర్రీ పానీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ స్టఫింగ్ కర్రీ బయట పానీపూరి అమ్మే టేస్ట్ తోటే ఉంటుందండి. ఈ పానీపూరిని ఏ విధంగా చేయాలో వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఇవి బయట అమ్మే పానీపూరి చిప్స్ అండి. పావు కిలో పానీపూరి చిప్స్ 100 వరకు వస్తాయి. వీటితో నేను పూరి చేస్తున్నాను, అలాగే స్టఫింగ్ కోసం కర్రీ పానీ కూడా చేస్తున్నాను. ఇంట్లో చేయలేనప్పుడు ఇలా బయట పానీపూరి చిప్స్ కొనేసుకుని చేసేసుకోవచ్చండి ఈజీగానే. ఇప్పుడు ఈ స్టఫింగ్ కర్రీ కోసం వైట్ బఠానీ తీసుకున్నాను నేను. 1/2 కప్పు బఠానీ, వెయిట్లో 100 గ్రాములు ఉంటాయి. ఇవి 6-8 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఎండు బఠానీ ఇవి. అలా నానబెట్టిన బఠానీలోంచి వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇందులోకి నేను ఈ కర్రీలోకి ఒక బంగాళదుంపను కూడా యాడ్ చేస్తున్నాను. బంగాళదుంప పైన పొట్టంతా తీసేసుకుని వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఈ నానబెట్టిన బఠానీని అన్నీ కూడా వేసేసుకుని ఇందులోకి బంగాళదుంపను కూడా కట్ చేసి వేసేసుకోవాలి. బఠానీ మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని కుక్కర్ ఒక 6-7 విజిల్స్ రానివ్వాలండి. బఠానీ ఉడకడానికి టైం పడుతుంది. ఈ కర్రీకి వైట్ బఠానీ తీసుకోవాలి, ఎండు బఠానీ. ఈ కర్రీ కోసం నేను 5 పెద్ద ఉల్లిపాయలను కట్ చేశాను, అలాగే 4 పెద్ద టమాటాను కూడా తీసుకున్నానండి. కప్పు ఉల్లిపాయ ముక్కలు వచ్చాయి, కప్పు కంటే కొంచెం టమాటా ముక్కలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను కుక్కర్ విజిల్స్ 8 వరకు రానిచ్చాను. పూరి వేయించుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు ఈ పూరీలు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించేస్తే పూరీలు మాడిపోతాయి, అలాగే ఆయిల్ కూడా మరగకుండా వేయిస్తే పూరీలు పొంగకుండా వస్తాయి. ఇలా ఫ్లేమ్ని తగ్గించుకుని తక్కువ పూరీలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించిన పూరీలని ఒక స్ట్రైనర్తో తీసుకుని ఒక పళ్ళెంలోకి వేసుకోవాలండి. కర్రీ కంటే ముందు మనం పూరీలను ప్రిపేర్ చేసేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అవి మనం సర్వ్ చేసుకునే టైంకి చల్లారి ఉండాలండి. అలాంటప్పుడు అవి క్రిస్పీగా ఉంటాయి. ఇలా మొత్తం పూరీలన్నీ కూడా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇంట్లో మనకి పూరీలు చేయడానికి కుదరనప్పుడు ఇలా బయట పానీపూరి చిప్స్ అమ్ముతారండి. ఇవి తీసుకుని ఇలా వేయించేసుకుని ఇలా దీనికోసం కర్రీ అది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మొత్తం పూరీలన్నీ కూడా నేను ఇదే విధంగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి పూరీలు చేయడం వీలు అవ్వదండి. అలాంటప్పుడు ఇవైతే బాగా యూజ్ అవుతాయి. ఈ పూరీ చేయడం ఏ విధంగా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మొత్తం అన్నీ కూడా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలండి. ఒక పాన్ తీసుకుని పాన్లోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మరిగాక 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇందులోకి ఒకసారి బాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇందులోకి
కట్ చేసిన టమాటా ముక్కలు వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ముందే వేసేయడం వల్ల టమాటా త్వరగా మగ్గిపోద్ది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే త్వరగా ఈజీగా మగ్గిపోద్దండి. ఇప్పుడు కుక్కర్ తీసి చూపిస్తున్నాను నేను. ముందు 6 విజిల్స్కి బఠానీ ఉడకలేదండి. అప్పుడు నేను బంగాళదుంపలు పక్క తీసి పెట్టేసుకుని మరలా ఇంకొక 4 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఆయిల్లో టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది, బాగా మగ్గింది. ఇందులోకి పసుపు ఉప్పు వేస్తాం కదా, ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేసుకుని పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్, పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా, చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసేసుకోవచ్చండి. నేనైతే పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అన్న వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుని ఉడికించిన బఠానీని వేసేసుకుని వాటర్ అయితే 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువే వేసాను నేను. ఈ వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇంకా బఠానీ బాగా మెత్తగా ఉడికిపోతుందండి, గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు పానీపూరి కోసం పానీని సిద్ధం చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ కొత్తిమీర, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ పుదీనా, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని ఒక బౌల్ తీసుకుని బౌల్లో స్ట్రైనర్ పెట్టి అందులో వడబెట్టేసుకోవాలి. 1/2 కప్ వాటర్ కూడా వేస్తున్నానండి. వాటర్ కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా ఇలా కలిపేసుకుంటే రసం అంతా కిందకి దిగిపోద్ది, పిప్పంతా పైన ఉండిపోద్ది. మొత్తం ఇలా గరిటతో ప్రెస్ చేసి పిప్పంతా ఒక పక్కకి తీసేసుకోవాలి. ఇందులోకి నేను ఒక ఉట్టి చింతపిక్కండి, చింతపిక్క చాలా తక్కువ, ఒక కాడ ఉంటుంది చూసారా, అది నానబెట్టి చింతపండు గుజ్జు తీసాను. ఈ గుజ్జును కూడా ఇందులో వేసేసి ఇందులోకి ఇంకొక 1/2 కప్ వాటర్ వేస్తున్నాను. పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ కూడా వేసుకుని కలుపుకుని చూసుకోండి టేస్ట్. మీ దగ్గర ఆమ్చూర్ లేకపోతే నిమ్మరసం అయినా పిండుకోవచ్చు. చింతపండు రసం టేస్ట్ నిమ్మరసం టేస్ట్ అయినా బాగుంటుంది, లేదా ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఉప్పు చూసుకుని ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేశాను నేను. కర్రీని చూద్దాము. కర్రీ దగ్గర పడిందండి. ఒకసారి కలుపుని ఇందులోకి కొంచెం వాటర్ ఉంటుండగానే బంగాళదుంపలు పక్క తీసి పెట్టుకున్నాం కదా, ఇవి స్మాష్ చేసి గరిటతో ఈ బంగాళదుంపను కూడా ఈ కర్రీలో వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా దగ్గర పడిపోతాయి. ఇంకో 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే పానీలో మీరు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. అలాగే మీకు పులుపు ఏమైనా ఎక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. పానీపూరికి స్టఫింగ్ కోసం కర్రీ రెడీ అయింది. ఈ కర్రీని మనం చాట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, అలాగే కారపూస ఉంటే వేసుకుని చాట్లా కూడా తినేయచ్చండి. పానీపూరి కోసం పూరి రెడీ అయింది, పానీ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయింది. దీంట్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను, అలాగే టమాటా కచప్ కూడా తీసుకుంటున్నాను సర్వింగ్ చేయడానికండి. ఈ విధంగా మీరు పానీపూరిని ఇంట్లోనే చేయవసరం లేకుండా బయట పానీపూరి చిప్స్ కొనేసి ఇలా చేసుకుని కర్రీ చేసి ఇలాగా సర్వ్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.